హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఆల్ న్యూ సామ్సంగ్ గెలాక్సీ A72లో ఉన్నటువంటి కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కనే ఉన్నటువంటి గంట బెల్ని మీరు కొట్టిరనుకోండి, లేటెస్ట్ కార్స్, బైక్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్కి సంబంధించినటువంటి రివ్యూస్ని ఒకే ఒక ఛానల్లో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అప్డేట్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గంట బెల్ని కంపల్సరీ కొట్టండి, నోటిఫికేషన్స్ ఆల్ అని కూడా మీరు కొట్టండి. సో ఫటాఫట్ సామ్సంగ్ గెలాక్సీ A72 గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకు 4 కలర్స్లలో అందుబాటులో ఉన్నది. ఆసమ్ వైలెట్, ఆసమ్ బ్లాక్, ఆసమ్ వైట్ అండ్ ఆసమ్ బ్లూ. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆసమ్ బ్లూ ఫీచర్స్ని చూస్తున్నాం. అన్నిటికి కూడా ఆసమ్ అని తలిగించేసారు వీళ్ళు, ఎందుకంటే అంత సూపర్గా ఉన్నాయంట. సో బ్యాక్ వచ్చేసి మనకు ప్లాస్టిక్తో యూజ్ చేసిండ్రు. ఓకేగా ఉంది నాకైతే. అండ్ ఇక్కడ చూసినట్లయితే కెమెరా బంప్ మనం చూడొచ్చు. A32లో కూడా ఇట్లనే రూపొందించారు. సో అదే డిజైన్ని దీనికి కంటిన్యూ చేసిరని చెప్పుకోవచ్చు. అండ్ అదర్ బటన్స్ అండ్ కీస్ చూసినట్లయితే కింది సైడ్లో మనకు స్పీకర్ గ్రిల్ కనిపిస్తున్నది. AKG డాల్బీ అట్మాస్ స్టీరియో ఆడియో ఎక్స్పీరియన్స్ ఇందులో మీరు పొందొచ్చు. అండ్ అలాగే ఇది టైప్ సికి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ డీటెయిల్స్ చూసినట్లయితే 5000 mAh బ్యాటరీతో దీన్ని రూపొందించారు కాబట్టి మస్తు బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని చెప్పుకోవచ్చు. 25 watts సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ చూసినట్లయితే ప్రైమరీ మైక్ చూడొచ్చు. 3.5mm ఆడియో జాక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి ఎలాంటి కీస్ కూడా కనిపించవు, మొత్తం కూడా ప్లెయిన్గా రూపొందించారు. అండ్ ఇక్కడ టాప్ సైడ్లో చూసినట్లయితే సిమ్ ట్రే కనిపిస్తుంది. ఇది 5Gకి సపోర్ట్ చేయదు, 4G స్మార్ట్ ఫోన్ ఇది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని మనం చూడొచ్చు. అండ్ రైట్ సైడ్లో చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ అలాగే పవర్ బటన్ని కూడా మనం రైట్ సైడ్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా లుక్ అయితే మనకు సూపర్బ్గా కనిపిస్తున్నది. అండ్ వెనకాల 4 కెమెరాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ సైడ్ మనం చూసినట్లయితే 5 MP మ్యాక్రో లెన్స్ని దీంట్లో ఇచ్చిండ్రు. అండ్ అలాగే 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ అలాగే 64 MP మెయిన్ లెన్స్ని దీంట్లో ఇచ్చిండ్రు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. అండ్ 8 MP టెలిఫోటో లెన్స్ని కూడా దీంట్లో ఇచ్చిండ్రు. ఇందులో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ 3x ఆప్టికల్ జూమ్తో పాటు 30x స్పేస్ జూమ్కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ మ్యాక్రో లెన్స్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే మ్యాక్రో ఫోటోగ్రాఫ్స్ని క్యాప్చర్ చేయడంతో పాటు బొకే ఎఫెక్ట్లో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు డెప్త్ ఫోటోగ్రాఫ్స్ని కూడా దీంతోనే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం చూసినట్లయితే ఉన్న ఈ 4 కెమెరాలే కానీ మనకు ఒక 5-6 లెన్స్ కెపాసిటీని ఇవి కలిగి ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే డ్యూయల్ పర్పస్లో ఈ లెన్సెస్ని రూపొందించారు, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ కూడా చాలా సూపర్బ్గా మనకు కనిపిస్తున్నాయి. అన్ని స్మార్ట్ ఫోన్లలో మనకు డెప్త్కి ఒక లెన్సు అండ్ అలాగే మ్యాక్రోకి ఒక లెన్సు, జూమ్కి ఒక లెన్సు, ఇట్లా సపరేట్ లెన్స్ని ఇస్తారు కదా. సో మల్టీపర్పస్ లెన్సెస్ అని వీటిని మనం చెప్పుకోవచ్చు, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్గా ఫోటోగ్రాఫ్స్ని, వీడియోగ్రాఫ్స్ని ఇవి క్యాప్చర్ చేస్తున్నాయి. అండ్ అలాగే మనం ఇక్కడ ఫ్లాష్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్లో మనం చూసినట్లయితే సెల్ఫీ కెమెరా సెటప్ చాలా చిన్నగా స్మార్ట్గా మనకు కనిపిస్తుంది. 32 MP సెల్ఫీ లెన్స్ని దీంట్లో ఇచ్చిండ్రు. దీంట్లో కూడా మనం బొకే ఎఫెక్ట్తో ఫోటోగ్రాఫ్స్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, సెల్ఫీ ఫోటోగ్రాఫ్స్ని. అండ్ అదర్ ఫీచర్స్ మనం చూసినట్లయితే క్విక్ యాక్సెస్ ట్రే మనం ఒక్కసారి ఓపెన్ చేద్దాం. ఏమన్నా వెరైటీస్ ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ మనకు ఫోకస్ మోడ్ ఉన్నది, డార్క్ మోడ్ ఉన్నది. అండ్ అలాగే డాల్బీ అట్మాస్ ఇక్కడనే మెన్షన్ చేసిండ్రు. ఐ కంఫర్ట్ షీల్డ్ ఎట్లయినా ఇస్తారు. సెక్యూర్ ఫోల్డ్, సెక్యూరిటీ గురించి మనం మాట్లాడినట్లయితే ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా మోస్ట్ సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్స్గా మనకు తెలుసు, బ్రాండ్ నేమ్ని సంపాదించినాయి కదా. సామ్సంగ్ నాక్స్ సెక్యూరిటీ ఫీచర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సెక్యూరిటీ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. 5 లేయర్ సెక్యూరిటీ ఇందులో మనకు దొరుకుతుంది. అండ్ అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని దీంట్లో ఇచ్చిండ్రు. అండ్ అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ని కూడా ఎట్లయినా ఇవ్వాల్సిందే, ఎందుకంటే ప్రీమియం సెగ్మెంట్లో ఈ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది కాబట్టి. అండ్ డిస్ప్లే గురించి మనం మాట్లాడినట్లయితే 6.7 inches ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేని దీంట్లో ఇచ్చిండ్రు. అండ్ అలాగే ఫుల్ HD ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే. ఎస్, సామ్సంగ్ బ్రాండ్ కదా సూపర్ అమోలెడ్ డిస్ప్లే. సో దీంట్లో కూడా మనకు దొరుకుతున్నది. నో వరీస్. ఇక అట్లనే డిస్ప్లే రెజల్యూషన్ విషయానికి వచ్చినట్లయితే 90 Hz రిఫ్రెష్ రేట్ని ఇచ్చారు కాబట్టి వెరీ గుడ్, చాలా స్మూత్గా ఉన్నది డిస్ప్లే. అండ్ ఇందులో ఉన్నటువంటి వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే IP67 రేటింగ్స్తో దీన్ని రూపొందించారు కాబట్టి మీరు 30 minutes వరకు 1 మీటర్ ఫ్రెష్ వాటర్లో ముంచి తీసినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. బట్ బీచ్లో వాటర్ పూల్లో మాత్రం మునగకూర్రి, మంచిది కాదంట, ఖరాబ్ అవుతాయి అని చెప్పి వాళ్ళే చెప్పారు. సోప్ వాటర్లో కూడా దీన్ని ముంచొద్దంట. సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటేనే ఇది సర్వైవ్ అవుతుంది వాటర్లో. అండ్ అలాగే రన్నింగ్ ట్యాప్లో కూడా పెట్టొద్దంట. అండ్ షవర్ కింద కూడా స్నానం చేసుకుంటా దీన్ని వాటర్ రెసిస్టెంట్ కదా అని చెప్పి అట్లా చేయకూర్రి, సో ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళే వెబ్సైట్లో మెన్షన్ చేసిర్రు. అండ్ ప్రాసెసర్, ర్యామ్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఒక్కసారి అందరు తెలుసు అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సాఫ్ట్
సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. వన్ యూఐ వర్షన్ 3.1 అండ్ అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ 11కి ఇది సపోర్ట్ చేస్తుంది. అందరూ కూడా 11 ఇస్తున్నారు కదా, సో ఇందులో కూడా మనకు దొరుకుతున్నది. అండ్ ర్యామ్ అండ్ అదర్ ఫీచర్స్ మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వస్తానంటివో పోతానంటివో మొదల మారి చిలక. సో బ్యాటరీ మనం చెప్పినాం కదా, 5000 mAh బ్యాటరీ దీంట్లో ఇచ్చిర్రు. స్టోరేజ్ చూసినట్లయితే 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నది, 256 GB కూడా అవైలబుల్ ఉన్నట్టుగా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు వెబ్సైట్లో. అండ్ మెమరీ వచ్చేసి 8 GB ర్యామ్. ప్రస్తుతం మనం 8 GB ర్యామ్ ఉన్నటువంటి సామ్సంగ్ గెలాక్సీ A72 ఫీచర్స్ని చూస్తున్నాం. డ్యూయల్ సిమ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. 5G స్మార్ట్ ఫోన్ కాదు ఇది, అప్ టు 1 TB వరకు మీరు మెమరీని సుకూన్గా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ డీటెయిల్స్ మనం మాట్లాడినట్లయితే ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 720G 8nm మొబైల్ ప్లాట్ఫామ్ చిప్సెట్ని దీంట్లో ఇచ్చిండ్రు. 730 ఇస్తే బాగుంటుండే. అండ్ అలాగే 5G స్మార్ట్ ఫోన్ కూడా కాదు ఇది. ప్రైస్ మనం మాట్లాడదాం లాస్ట్లో, ఇది వర్త్ బయింగా కాదా అనేది కూడా మనం తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఇంకొక ఫీచర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ టైం మీద డబల్ ట్యాప్ చేస్తే ఇట్లా ఇంతకు ముందు ఓపెన్ చేసినటువంటి విండోస్ ఓపెన్ అయిపోతాయి. సో క్విక్ యాక్సెస్గా దీన్ని మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ట్యాప్ చేసినట్లయితే స్మార్ట్ థింగ్స్ అనేది ఒకటి ఓపెన్ అయిపోతుంది. ఇదేందని అంటే మన ఇంట్లో స్మార్ట్ టీవీస్ అండ్ అలాగే స్మార్ట్ మ్యూజిక్ సిస్టమ్స్ ఉంటాయి కదా, దాని దగ్గరికి స్మార్ట్ ఫోన్ని తీసుకుపోయి ఇట్లా అన్నామంటే దానికి పేరు అయిపోతుందంట. సో నాకు తెలిసి ఇది శాంసంగ్ డివైజెస్కే అప్లికేబుల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఈజీగా పేరింగ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం వీళ్ళు ఇచ్చిండ్రు, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఎట్లయినా సైడ్ విండో ఉన్నది, ఇందులో కూడా మనం ఎక్స్ట్రా క్విక్ యాక్సెస్ ట్రేగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఇక ఇంకెందుకు లేట్, కెమెరా యాప్ ఓపెన్ చేద్దాం ఫటాఫట్. ఇందులో ఏమేమి ఉన్నాయి, ఏం కథ అనేది విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ ఫన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఏంటని అంటే ముంగల ఎవరైనా మనిషిని నిలబెట్టినాం అనుకోండి, సో డేటా ఓపెన్ చేసుకున్నామంటే వాళ్ళ నెత్తి మీద ఇట్లా చిన్న బొమ్మలు గిమ్మలు అన్నీ కనిపిస్తాయి అనమాట. అవన్నీ మనం చూద్దాం. అండ్ సింగిల్ టేక్ ఉన్నది. సింగిల్ టేక్ గురించి కూడా మనకు తెలుసు కదా. సింగిల్ టేక్ ఒక్కసారి ట్యాప్ చేసి ఇట్లా 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 పక్కకు వెనుకకు కిందికి మూదికి అన్నాం అనుకో, సో ఒక 2-3 ఫోటోగ్రాఫ్స్ అండ్ అలాగే చిన్న వీడియో కూడా క్యాప్చర్ చేసి చూపిస్తారు అనమాట. సో ఇక చూడండి, ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ దీన్ని రికార్డ్ చేసింది. అండ్ ఇది కూడా ఇంకొక చిన్న ఎఫెక్ట్తో రికార్డ్ చేసింది. సో దీంట్లో మనకు మ్యూజిక్ కూడా ఉంటుంది అనమాట. సో ఇట్లా అండ్ అలాగే ఒక చిన్న 2-3 ఫోటోగ్రాఫ్స్ ఇట్లా మొత్తం 4 కలిపి ఒకటే దగ్గర 7 వచ్చింది. ఇలా 4 ఒకసారి వస్తుంది, 7 ఒకసారి వస్తాయి. సో ఇట్లా జిమిక్ కైండ్ ఆఫ్ థింగ్స్ని తయారు చేసుకోవడానికి వీళ్ళు ఇట్లా దీన్ని రూపొందించారు. సింగిల్ టేక్ అనేది అంతకుముందు నుంచే ఇస్తున్నారు కదా. ఫోటో ఆప్షన్లోకి మనం వెళ్ళినట్లయితే అల్ట్రా వైడ్ యాంగిల్ మనకు కనిపిస్తున్నది, చూడొచ్చు మీరు. అండ్ అలాగే అప్ టు 30x వరకు మనము స్పేస్ జూమ్ చేసుకోవచ్చు అనమాట, చూడొచ్చు మీరు. సో అవుట్డోర్లో జబర్దస్త్ వస్తున్నాయి. 30x కూడా నేను క్యాప్చర్ చేసిన. అండ్ అలాగే వీడియో ఆప్షన్లోకి మనం వెళ్ళినట్లయితే ఇందులో కూడా మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నది. అండ్ 1x జూమ్ అండ్ అలాగే 3x జూమ్ అండ్ అలాగే అప్ టు 12x వరకు మనం జూమ్ చేసుకోవచ్చు అనమాట వీడియోలో. ఫోటోలో మాత్రం 30x వరకు జూమ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలో ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. వీడియో ఆప్షన్లో మనము 9:16 ఆస్పెక్ట్ రేషియో పెడితేనే మనకు ఇది ఎనేబుల్ అవుతున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే 30 FPS పాటుగా 4K వీడియోస్ని 30 FPSలో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫుల్ హెచ్డి 60 FPSలో కూడా మనము వీడియోస్ని షూట్ చేసుకోవచ్చు. బట్ వీడియో కొంచెం క్రాప్ అవుతున్నది, ఫుల్లో పెట్టనిస్తలేదు. 9:16 ఆస్పెక్ట్ రేషియోలో మాత్రమే మీరు 60 FPSలో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో అది వీడియోకి సంబంధించినటువంటిది. అండ్ అలాగే మోర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే బిగ్స్బీ విజన్ ఎట్లయినా ఇస్తారు వీళ్ళు. అండ్ అలాగే AR జోన్ కూడా ఉన్నది, AR డూడిల్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ మోడ్, పానరామిక్, ఫుడ్, నైట్ మోడ్ కూడా మస్తు ఫోటోగ్రాఫ్స్ని తీస్తున్నది, మ్యాక్రో లెన్స్ ఉన్నది, పోర్ట్రైట్ అండ్ ప్రొఫెషనల్ వీడియో కూడా ఇందులో ఇస్తున్నారు. సూపర్ స్లో మోషన్ అండ్ హైపర్ ల్యాప్స్ని కూడా వీళ్ళు ఇస్తున్నారు, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్లాష్ కూడా ఉన్నది. అండ్ అల్ట్రా స్టెబిలిటీ వీడియోస్ని కూడా మీరు షూట్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ కూడా ఇస్తున్నారు డిఫాల్ట్గా. సో ఫిల్టర్స్ని యూజ్ చేసి కూడా నేను ఫోటోగ్రాఫ్స్ని క్యాప్చర్ చేసిన, అవన్నీ కూడా మనం ఇంకొక వీడియోలో కంపల్సరీ చెక్ చేద్దాం. ఇన్డెప్త్గా కెమెరా యాప్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఎట్లా పనిచేస్తాయి, ఎట్లా మనం యూజ్ చేసుకోవాలి. అండ్ అలాగే అవుట్డోర్లో తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్, వీడియోస్, 4K వీడియోస్, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, ఇవన్నీ కూడా మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రైస్ విషయం మనం మాట్లాడినట్లయితే ప్రస్తుతం మనం 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ డీటెయిల్స్ చూస్తున్నాం కదా. ఇది వచ్చేసి 34,999 ప్రైస్తో మార్కెట్లో దొరుకుతున్నది. అండ్ అలాగే 8 GB ర్యామ్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి 37,999కి టెక్నోవిజన్ బంజారాహిల్స్ షోరూంలో అందుబాటులో ఉన్నది. ఈ రివ్యూని కూడా నేను టెక్నోవిజన్ స్టోర్ నుంచి చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ టెక్నోవిజన్. సో ఇది దీని ముచ్చట. సో ప్రైస్ పరంగా చూసినట్లయితే
మనకు కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే 5G ఎనేబుల్డ్ ఇస్తే చాలా బాగుంటుండే. క్వాలిటీ పరంగా కూడా చూసినట్లయితే ప్లాస్టిక్ ని యూజ్ చేసిండ్రు, కొంచెం గ్లాస్ ఇస్తే మస్తుంటుండే వెనకాల. సో ఆ రకంగా చూసినట్లయితే కొంచెం ప్రైస్ నాకు ఎక్కువ అనిపిస్తున్నది. సో ఫ్రెండ్స్, ఇవి సామ్సంగ్ గ్యాలక్సీ A72లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.